బ్రేకింగ్ న్యూస్. మరో పాకిస్తాన్ గూఢచారిని మనం పట్టుకున్నాం. ఆ పాకిస్తాన్ గూఢచారి పాకిస్తాన్ నుంచి వచ్చినవాడు కాదు. మన భారత గడ్డపై పుట్టి, మన భారత గడ్డపై చదువుకొని, మన తిండి తింటూ, మన నీళ్లు తాగుతూ, మన మెరైన్లో జాబ్ చేస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వాడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తూ మన కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్ అమ్మాయిల కోసం అక్కడికి చేరవేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు. పాకిస్తాన్ అమ్మాయిలు వలలో పడి ఈ సమాచారాన్ని అంతా చేరవేస్తున్నాడు. ఇప్పటికే మనం చూసాంగా మోతీరామ్ సిఆర్పిఎఫ్ ఏఎస్ఐ, సిఆర్పిఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న మోతీరామ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక మహిళా జర్నలిస్టు వలలో పడి మన కీలక సమాచారాన్ని అటు చేరవేశాడు, డబ్బులు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు మరొక వ్యక్తి రవీంద్ర వర్మ ముంబైలో థానేలో పనిచేస్తున్నాడు, జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పాకిస్తాన్కి భారతదేశంలో ఒక స్పైగా మారాడు. ఇడిగో వీడే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రవీంద్ర వర్మ పాకిస్తాన్కు భారతదేశంలో గూఢచర్యం చేస్తున్నాడు. పాకిస్తాన్ కోసం భారతదేశ రహస్య సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్కు పంపిస్తూ ఉన్నాడు ఈ రవీంద్ర వర్మ. ముంబై థానేలో ఉంటూ ఉన్నాడు. పాకిస్తాన్ అమ్మాయిల ప్రేమ వలలో పడ్డాడు. ఇప్పటికే మనం చాలా సందర్భాల్లో చూసాం. మన ఆర్మీ అధికారులకు హనీ ట్రాప్ వేస్తూ ఉన్నారు పాకిస్తాన్ అమ్మాయిలు. అందమైన అమ్మాయిలను రంగంలోకి దింపి ఇలా అందమైన అమ్మాయిల వలలో పడే మనస్తత్వం ఉన్న వాళ్ళకి వలలు వేస్తూ ఉన్నారు. డబ్బులు ఆశగా చూపిస్తూ ఉన్నారు, మగువలను ఆశగా చూపిస్తూ ఉన్నారు, మనీని ఆశగా చూపిస్తూ ఉన్నారు. ఇలా మగువలను మనీని ఆశగా చూపించి దేశ రహస్యానికి చెందిన సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. ఇలాంటి బలహీనులు అమ్మాయి వల విసరగానే పడిపోయే ఇలాంటి బలహీనమైన వాళ్ళు మన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తూనే ఉన్నారు. ఇప్పటికే మీరు చూసారుగా మోతీరామ్ మన సిఆర్పిఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. మరొక అమ్మాయి గుర్తుందా, జ్యోతి మల్హోత్రా. జ్యోతి మల్హోత్రా మన పంజాబ్లో పుట్టింది. అమ్మాయి మన హర్యానాలో పుట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో చేయి కలిపింది. వాళ్లతో అన్ని రకాల సంబంధాలని పెట్టుకుంది. ఈ మాట అంటానికి కొంత బాధ అనిపించినా కానీ ఈ అమ్మాయి ఆ పాకిస్తాన్ ఐఎస్ఐ గాళ్లతో అన్ని సంబంధాలు పెట్టుకుంది. ఇండోనేషియా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చింది, పాకిస్తాన్ వెళ్ళి వీడియోలు చేసి వచ్చింది, భారతదేశంలో ఉన్న రహస్య సమాచారాన్ని పాకిస్తాన్లో వాళ్ళకు చేరవేసింది. పైగా ఈ అమ్మాయి మొదటి బాక్స్లో చూస్తున్న ఈ అమ్మాయి గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. ఈ అమ్మాయి ఏం చేసింది, పాకిస్తాన్ వెళ్ళి వీడియోలు చేస్తూ ఉంటే వాళ్ళు ఈ అమ్మాయికి బాడీ గార్డులాగా, అక్కడున్న పోలీసుల బాడీ గార్డులాగా, ఎందుకంటే అక్కడ ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకు ప్రియురాలు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ అమ్మాయి మన దేశంలో పుట్టిన అమ్మాయి కదా, మన అమ్మాయి కదా అని పెద్ద ఎత్తున ఈ అమ్మాయిని మనం ఫాలోయింగ్ చేసి తనకి సోషల్ మీడియాలో కావాల్సిన ఆదాయాన్ని ఇచ్చి నిలదొక్కునేలాగా మనం చేస్తే పాకిస్తాన్ పంచన చేరి మన సమాచారాన్ని అక్కడికి చేరవేసింది. మరి వీడేం చేశాడు, ఇక్కడి తల్లి కడుపున పుట్టి పాకిస్తాన్ పాపల కోసం, పాకిస్తాన్ అమ్మాయిల కోసం వాళ్ళు విసిరిన వలలో పడి తల్లి భారతదేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నాడు. ఇక్కడ తల్లి కడుపున పుట్టిన ఈ రవీంద్ర వర్మ భారత్కు చెందిన సబ్మెరైన్ల వివరాలను పాకిస్తాన్కు చేరవేశాడు. వీడు మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు రవీంద్ర వర్మ. 2004లో ఏం చేశాడో తెలుసా, 2024లో వీడు ఏ అమ్మాయిలతో కులకాలని ప్రయత్నం చేశాడో తెలుసా, ఏ అమ్మాయిల వలలో పడ్డాడో తెలుసా, పాయల్ శర్మ ఇష్ప్రిత్. ఈ ఇద్దరు అందమైన అమ్మాయిల వలలో పడ్డాడు. వీళ్ళిద్దరు పాకిస్తాన్ ఏజెంట్లు. ఎవరు, పాయల్ శర్మ, ఇష్ప్రిత్. వీళ్ళ వలలో పడి ఇక్కడి సమాచారాన్ని వాళ్ళకు అందిస్తూ వచ్చాడు. అందమైన అమ్మాయిలు నైస్ మాటలు విని మనోడు బలహీనుడై మగువలకు మనీకి పడిపోయి మన భారత సమాచారాన్ని చేరవేశాడు. ఫేస్బుక్లో పరిచయం అయ్యారు వీడికి. ఫేస్బుక్లో రవీంద్ర వర్మ ఆ ఇద్దరు అమ్మాయిలతోనూ ఫ్రెండ్షిప్ చేశాడు. ఇప్పటికే మీకు గుర్తుంది, ఎంతకుముందే చెప్పుకున్న జ్యోతి మల్హోత్రా, అటు భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళి పాపం వీడియోస్ చేసి వచ్చాడు. వీడియోస్ చేసి వచ్చిన తర్వాత పాకిస్తాన్ భారత మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో వ్యూస్ బాగా వస్తాయని వాటిని బాగా రిలీజ్ చేశాడు. అలా వాడుకుందాం అనుకున్నాడు. కానీ పాకిస్తాన్ వెళ్ళొచ్చాడు కదా, ఇప్పటికే జ్యోతి మల్హోత్రా లాంటి
యూట్యూబర్స్ కూడా దేశ సమాచారాన్ని అక్కడికి చేరవేస్తున్నారు. కాబట్టి భయ్యా సన్నీ యాదవ్ కూడా అదే చేస్తుంటాడేమోనని భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని తెలుస్తుంది. కానీ భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ అనేది ఇంతవరకు బయటకు రావట్లేదు. సో ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ కూడా ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు అని తెలుస్తుంది. భయ్యా సన్నీ యాదవ్తో పాటు జ్యోతి మల్హోత్రా మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఇక పాకిస్తాన్లో హనీ ట్రాప్లో పడి ఆర్మీ సమాచారాన్ని చేరవేసిన వాడు సిఆర్పిఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న మోతీరామ్ జాట్. ఈ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇలా ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పటికే మీరు చూసారుగా, విజయనగరంలో సిరాజ్ని, హైదరాబాద్లో సయ్యద్ని, ఇద్దరిని పట్టుకుని విచారిస్తే పేలుల్లోకి ఎటువంటి కుట్రకు తెరదీశారు అనే సమాచారం బయటపడింది. వాళ్ళ ఇచ్చిన సమాచారం ఆధారంగా మన వరంగల్లో ఒక ఇద్దరిని పట్టుకున్నారు. ముంబై ఎయిర్పోర్ట్లో ఒక ఇద్దరిని పట్టుకున్నారు. హైదరాబాద్లో సయ్యద్ని, విజయనగరానికి చెందిన సిరాజ్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసే కొద్దీ ఇలాంటి రవీంద్ర వర్మ లాంటి వాళ్ళు, అలాంటి మోతీరామ్ లాంటి వాళ్ళ వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి ఇలాంటి రవీంద్ర వర్మ, మోతీరామ్ లాంటి వాళ్ళని ఏం చేయాలి మనం? ఇక్కడ తల్లి కడుపున పుట్టి భరతమాత ఒడిలో పెరుగుతూ మన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న ఇలాంటి రవీంద్ర వర్మ లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు అదుపులో ఉన్నాడు. అందమైన అమ్మాయిలతో ఫోన్లు చేయించి ఇలాంటి ఎవరు బలహీనంగా ఉంటారో వెతకండి అని, ఆ బలహీనంగా ఉన్న వాళ్ళకి అన్ని రకాల ఆశ చూపించి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. బ్లాక్మెయిల్ చేసి కీలక సమాచారాన్ని రాబడుతుంటుంటారు. గతంలో కూడా మనం చాలా సందర్భాలు చూసాం. ఇలా పాకిస్తాన్కి మన రహస్య సమాచారాన్ని చేరవేసిన తెన్నింటి వాసాలు లెక్కపెట్టే ఇలాంటి మోతీరామ్ లాంటి వాళ్ళను, రవీంద్ర వర్మ లాంటి వాళ్ళని మనం చాలామందిని చూసాం. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మామూలుగా అయితే ఏం చేయాలంటే ఉరిశిక్షలు వేయాలి. మన కీలకమైన సమాచారం ఉండే విభాగాలలో పనిచేసే ఇలాంటి వాళ్ళు పాకిస్తాన్ అమ్మాయిల వలలో పడి సమాచారం చేరవేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వల్లే కదా పహల్గాం దాడులు జరిగాయి, కాబూల్ విమాన హైజాక్ లాంటివి జరిగాయి, ముంబై పేలుళ్ళు లాంటివి జరిగాయి. ఇలాంటి వాళ్ళ వల్లే కదా పహల్గాం దాడి కావచ్చు, పుల్వామా దాడి కావచ్చు, హైదరాబాద్లో ఎన్నో దాడులు జరిగాయి. హైదరాబాద్లో జరిగిన అలాంటి దాడులన్నింటికి కారణం కూడా ఇలాంటి వాళ్ళే కదా. ఇప్పుడు ఈ రవీంద్ర వర్మను అదుపులోకి తీసుకున్నారు. రవీంద్ర వర్మను అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా విషయాలు తెలుస్తున్నట్టుగా ఉంది. పాకిస్తాన్ భారతదేశంలో ఏ విధంగా అరాచకాన్ని సృష్టించాలి, భారతదేశంలో కీలక సమాచారాన్ని ఎలా రాబట్టాలి అనే వివరాల గురించి నిత్యం పనిచేస్తూనే ఉంది సమాచారాన్ని తెలుసుకోవడం కోసం. మొన్న యుద్ధ సమయంలో కూడా నిజానికి మన దేశ ప్రజలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మన సైన్యంతో పాటు. ఎందుకంటే దేశ సమాచారానికి చెందిన భద్రతా సమాచారాన్ని, అంటే మన ఆర్మీ వెహికల్స్ మూవ్మెంట్ ఎటు ఉందో పాకిస్తాన్ వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాటిని ఎవరు సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దని మన మిలిటరీ అడిగితే మన వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. కానీ ఆ సమయంలో వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోతూ ఉండటంతో ఇదిగో ఇలాంటి రవీంద్ర వర్మ లాంటి వాళ్ళని, అలాంటి మోతీరామ్ లాంటి వాళ్ళని, ఇలాంటి జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళని రంగంలోకి దించి కీలకమైన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రవీంద్రను విచారించే కొద్దీ చాలా కీలకమైన విషయాలే తెలుస్తూ ఉన్నట్టున్నాయి. బహుశా ఈ రవీంద్ర లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. అందుకే ఇప్పుడు అమెరికా కూడా అంటుంది, అసలు సోషల్ మీడియాలో వీళ్ళ యాక్టివిటీ ఏంటో చూడాలని అమెరికా అంటుంది కదా. నిజానికి అమెరికా అంటున్న ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు రాడికల్స్లా ఉంటారా, సౌమ్యులుగా ఉంటారా, అమెరికాపై విద్వేషానికి అక్కే పోస్టులు ఎప్పుడైనా చేశారని అమెరికా అందుకే అడుగుతుంది వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీ ఏ విధంగా ఉంది అని. ఇప్పుడు వీడి సోషల్ మీడియా యాక్టివిటీ ఏ విధంగా ఉంది అంటే మన మెరైన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేస్తూ, జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తూ పాకిస్తాన్కి చెందిన అందమైన భామల మాటలు విని వాళ్ళు పంపించిన డబ్బులు తీసుకొని వాళ్ళ వలలో పడి మన రహస్య సమాచారం చేరవేశాడు. ఇప్పుడు ఆ రహస్య సమాచారం ద్వారా మన ఏదైనా సబ్మెరైన్పై దాడి జరిగినా, పెహల్గాం లాంటి దాడులు జరిగినా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? రవీందర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళకి అవసరం లేదు. నిజానికి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బు. ఆ తర్వాత అందమైన ఆ అమ్మాయి లాంటి వాళ్ళ తీపి మాటలు, సొల్లు మాటలు కావాలి వీళ్ళకి. కాసేపు సోషల్ మీడియాలో సొల్లు మాట్లాడుకోవడం, తర్వాత వాళ్ళు పంపించిన డబ్బులను తీసుకోవడం, ఎంజాయ్ చేయటం. ఇలాంటి వాళ్ళు ఇంకా మరి కొంతమంది ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళను కూడా ఏరివేస్తున్నారు. వాళ్ళు సిఆర్పిఎఫ్లో ఉండనివ్వండి,
మెరైన్ డిపార్ట్మెంట్లో ఉండనివ్వండి, సాధారణ పౌరులుగా ఉండనివ్వండి, ఇంకెక్కడైనా ఉండనివ్వండి, ఇప్పటికే పాకిస్తాన్ నుంచి వాళ్ళు జర్నలిస్టుల రూపంలో పంపించారు కొంతమంది అమ్మాయిల్ని. ఆ తర్వాత వాళ్ళు వచ్చి జర్నలిస్టుల రూపంలో వచ్చిన అందమైన అమ్మాయిలు కొంచెం యాక్సెస్ బాగుంటుంది కదా అధికారులతో మాట్లాడటానికి అని వాళ్ళ అధికారుల దగ్గరికి వెళ్ళి కీలక సమాచారాన్ని రాబట్టుకొని అక్కడ ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకు ఇస్తూ ఉంటే ఆ తర్వాత ఐఎస్ఐ ఏజెంట్లు మేల్ పర్సన్స్ కూడా ఎంటర్ అవుతూ ఉంటారు. వచ్చి రహస్య కీలక సమాచారం తెలుసుకొని దాన్ని ఉగ్రవాదులకు ఇచ్చి ఎలా దాడులు చేయాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు రవీంద్ర వర్మ అరెస్ట్ అయిన తర్వాత చాలా కీలక సమాచారం ఎప్పటి నుంచి పరిచయం, ఎలా పరిచయం, డబ్బులు ఏ అకౌంట్లోకి వచ్చాయి, ఆ డబ్బులు ఎవరికి ఇచ్చావు, ఇలా చేస్తే డబ్బులు వస్తాయని ఇంకెవరినైనా ఉసుగొలిపావా, ఎన్నాళ్ళ నుంచి ఈ సమాచారాన్ని దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నాళ్ళ నుంచి పాకిస్తాన్కు చేరవేస్తున్నావు, ఇంకా పాకిస్తాన్లో ఎవరున్నారు, ఈ వివరాలన్నీ కూడా రాబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలి, పట్టుబడితే ఇలాంటి వాళ్ళందరికీ ఎటువంటి శిక్షలు వేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.